మరి వివివి సత్యనారాయణ గారు వారు ఇంతకు ముందు వారికి బీపీ ఉండేదట. మరి వాడినప్పుడు ఉన్నటువంటి ఫలితాలు ఏంటి అవి ఇప్పుడు మనం వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నా నమస్కారం అండి. పేరు సత్యనారాయణ సార్. సో సార్ నమస్తే సత్యనారాయణ సార్. గారు నా ఎక్కడి పేరు నుంచి? సార్ నేను ఏలూరు సార్. నేను ఏలూరు నుండి మాట్లాడుతున్నాను. నా ఓకే. పేరు వాసా వీరవెంకట సత్యనారాయణ. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్. ఉమ్, అయితే నాకు వినకోట శ్రీకాంత్ గారు అన్న ఒక పరిచయం చెప్పారు సార్. ఇలాగా ఉమ్, ఆయన చెప్పారంటే సార్ సప్లిమెంట్ ఉందండి, అన్ని రకాల సమస్యలకి మంచి పరిష్కారం ఉందని చెప్పారు సార్. చెప్తే ఉమ్, ఎందుకంటే బయట మార్కెట్ లో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. దానివల్ల నేను నమ్మల. ఉమ్, సార్ ఏమన్నారంటే, ఆయన ఏంటంటే మామూలుగా వచ్చి చెప్పి వెళ్తున్నారు. 2 రోజులు 3 రోజులు నా క్లినిక్ రావడం జరిగింది. ఉమ్, సార్ చెప్పిన దాంతో పాటు ఏంటంటే నాకు పాంప్లెట్ ఇచ్చారు సార్. సరే ఉమ్, నేను ఖాళీగా ఉన్న టైంలో నేను దాని గురించి గూగుల్లో కొట్టాను సార్. ఇలాగా కెంపీరియా పరిఫ్లోరా అని చెప్పేసేసి దాని బొటానికల్ నేమ్ తో ఉంది. తర్వాత ఏంటంటే ఉమ్, స్కాపస్ మెడికల్ జనరల్స్, థాయిలాండ్ ఉమ్, మెడికల్ జనరల్స్ అనేది ఆ, ఉంది. దాంతో పాటు అంటే ఉమ్, హెర్బా పోలానికా అనేది పోలాండ్ మెడికల్ జనరల్స్ అని ఉంది. సరే ఉమ్, ఇది ఏదో బాగుంది కదా, ఒకసారి చూద్దామని చెప్పేసేసి నేను దాంట్లో రీసెర్చ్ చేస్తే ఆ, మనకి అన్ని రకాలుగా కూడా దీని మీద రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. ఉమ్. చూసి ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి నేను వాడటం మొదలు పెట్టాను సార్. నాకు దేనికోసం వాడారు? కరోనా మీకున్న సమస్య ఏంటి? చెప్తున్నాను సార్. అదే సార్, నాకు 38th ఏజ్ లోనే బీపీ ఉంది సార్. నేను ఎందుకంటే ఒక కార్డియాలజిస్ట్ దగ్గర 15 years కాంపౌండర్ కింద పనిచేశాను సార్. ఫస్ట్ ఉహు, ఎక్కువ నైట్ డ్యూటీస్ చేసేవాడిని సార్. నైట్ డ్యూటీస్ ఉమ్, చేయడం వల్ల నాకు స్లీప్నెస్ అనే ప్రాబ్లం ఎక్కువ ఉండడం వల్ల 250/150 అనేది బీపీ వచ్చింది సార్ నాకు. ఉమ్, అయితే నేను డ్యూటీలో ఉండగానే మాకు ఏప్రిల్ మంత్ లో కొంచెం అదే మనకు మార్చి ఎండింగ్ లో ఆడిటింగ్ జరుగుతుంది కదా సార్. ఉమ్, ఆడిటింగ్ జరుగుతున్న టైంలో నాకు వాష్రూమ్కి వెళ్ళాను సార్. నేను ఉమ్, వాష్రూమ్ లోకి వెళ్ళి నాకు స్పృహ లేకుండా కళ్ళు తిరిగి పడిపోయాను సార్. ఉమ్, మా కొలీగ్ వచ్చి, అంటే బీపీ చూస్తాను ఆ రూమ్ లో పక్కన, అది మా రూమ్ అండి. మా కొలీగ్ వచ్చి ఇంకా ఎంతసేపటికి రావట్లేదని తను వచ్చి చూస్తే నేను వాష్రూమ్ లో ఉన్నాను. బట్ నాకు స్పృహలో లేను సార్. నేను ఆ వాష్రూమ్ లో ఉంటే కళ్ళు తిరిగి పడిపోతే మా కొలీగ్ వచ్చి ఎమ్మటిని ఐసీలో పడుకోబెట్టేసి నన్ను సార్ చెప్పారండి. ఆడిటింగ్ ఆపేసేసి మా సార్ చూస్తే చాలా హైపర్ టెన్షన్ ఉందని చెప్పేసి ఇమీడియట్ గా ఐసీయూ సెటప్ లో ఎన్టీజీ డ్రిప్ పెట్టారు సార్ నాకు. అంటే ఒక ఉమ్, కార్డియాక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఇమీడియట్ గా పెయిన్ తగ్గిద్ది, ప్లస్ హైపర్ టెన్షన్ కూడా తగ్గించేది ఎన్టీజీ డ్రిప్ పెట్టారు సార్ నాకు. ఉమ్, మొత్తం అన్ని రకాల టాబ్లెట్స్, 3 రకాల టాబ్లెట్స్ ఇచ్చి ప్రెసెంట్ ఎన్టీజీ డ్రిప్ తో పాటు ఒక ఐసీయూ సెటప్ లో 2 days ఉన్నాను సార్. కంప్లీట్ గా నాకు అన్ని చెకప్లు చేసేసారండి. ఎందుకంటే ఉమ్, కిడ్నీస్ ఎఫెక్ట్ అయినాయేమో అని చెప్పేసి కిడ్నీస్ లో డ్రాప్లెట్ టెస్ట్ చేస్తారు సార్. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డ్రాప్లెట్ టెస్ట్ తో సహా అన్ని టెస్టులు చేశారు. ఎవ్రీథింగ్ నార్మల్ సార్, ఏ కంప్లైంట్ లేదు. ఒకటే చెప్పారండి, నైట్ డ్యూటీస్ ఎక్కువ చేసావు కదా, అందుకని చెప్పి నైట్ డ్యూటీస్ నువ్వు చేయొద్దు, ఓన్లీ పగలు చేసుకో అని చెప్పేసి నాకు 4 రకాల టాబ్లెట్లు వాడాను సార్ నేను. ఉమ్, ఉమ్. అలాంటిది ఈ క్యాప్సూల్స్, VR4 క్యాప్సూల్స్ నేను ఎన్ని వాడటం రోజుల వల్ల నుంచి వాడుతున్నారు? నేను 7 months నుండి వాడుతున్నాను సార్. విత్ ఇన్ 4 months లోనే నాకు బీపీ అనేది నేను అనేది టాబ్లెట్లు ఇది కంప్లీట్ కాదండి. గా బీపీకి ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు సత్యనారాయణ గారు? నేను 10 years ని వాడుతున్నాను సార్. ఓకే. ఎన్ని రకాల మందులు ఏవేవి తీసుకుంటున్నారు? 4 రకాలండి. నేను టెల్మిక్ అండ్ ట్రియో వాడుతున్నానండి. ఉమ్, టెల్మిక్ అండ్ ట్రియో అంటే మొత్తం 3 కాంబినేషన్ సార్ అది. ఉమ్, దాంతో పాటు మినిప్రెస్ ఎక్సెల్ 5 mg, ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరు ఉంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కావాలంటే నేను ఫోటో పెట్టమన్నా నేను మీకు పంపిస్తాను సార్. నేను మొత్తం ఓకే. నేను 4 రకాల టాబ్లెట్లు వాడేవాడిని. విత్ ఇన్ ఓకే. నాకు కరోనా 2 times ఎఫెక్ట్ అయింది సార్. దాని వల్ల ఏంటంటే నాకు స్టెరాయిడ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల నాకు ప్రీ డయాబెటిక్ లెక్క వెళ్ళిపోయింది సార్. హెచ్బిఎంసి 6.5 దాకా వచ్చింది. అయితే ఉమ్, నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఏమన్నారంటే, ఆ, నీకు ప్రీ డయాబెటిక్ వచ్చింది, కొంచెం ఫుడ్ లో షుగర్ టాబ్లెట్ అయితే వద్దు కానీ నువ్వు ఫుడ్ లో మార్పులు చేసుకో అని చెప్పేసి సజెషన్ ఇచ్చారు సార్. సరే నేను VR4 స్టార్ట్ చేసిన 1 month కి నాకు కొంచెం మార్పు అయితే కనిపించింది స్టార్. సరే అని నేను ఉమ్, 4 months లో ఒకసారి నేను చూపించుకుంటే ఏలూరు రమేష్ హాస్పిటల్లోనే చూపించుకుంటాను, ఇంకెక్కడ చూపించుకోను బీపీ కూడా. కార్డియాలజిస్ట్ ఉమ్, నాకు 20 years నుండి బాగా పరిచయం వల్ల నేను ఉమ్, అక్కడే చూపించుకున్నాను. బెస్ట్ గా డౌన్ గా అవుతుంది సార్ బీపీ. బీపీ అనేది ఉమ్. పడిపోతుంది. ఓకే. ఎప్పుడైతే పడిపోతుందో ఒక్కో టాబ్లెట్ తీసేశారండి. ప్రెసెంట్ నా బీపీ వచ్చి 130/80, 140/80 తప్ప ఇంకా అంతకు మించి పెరగలేదు, తగ్గలేదు సార్.
140/80 మాక్సిమం కూడా 140/80 సార్, నార్మల్ లిమిట్స్ లోనే ఉంది. నేను కంప్లీట్ గా బీపీ బిళ్ళలు అయితే మానేశాను సార్. ప్రజెంట్ నా బీపీ వచ్చి నార్మల్ గానే ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ కరోనా వల్ల నేను బాధపడిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా నాకు రెక్టిఫై అయిపోయినాయి సార్. హెవీగా వెయిట్ లాస్ ఓకే అయిపోయాను, నాకు బ్రెత్లెస్నెస్ వచ్చింది. నేను సిటీ యాంజియోగ్రామ్ కూడా చేయించుకున్నాను సార్. ఓకే. ఏమండి సత్యనారాయణ గారు, మీరు ఆ, ఎవరినైనా అలోపతి విధానంలో బీపీ పోయి టాబ్లెట్లు మానేసిన వాళ్ళు చూసారా మీరు? నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ మెడికల్ ఫీల్డ్ లో. ఉమ్, నేనైతే ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ నేను నమ్మలేదు సార్, ముందులా చెప్పాలంటే ఉమ్, నేను నమ్మలేదు. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా వాడుకోవచ్చు అని అయితే నేను సజెషన్ ఇస్తాను సార్. ఉమ్, ఎందుకనంటే ఇది ఫుడ్ సప్లిమెంట్. కానీ ఒకటి ఉమ్, చెప్తాను సార్, ఇది సంజీవన్లా పనిచేస్తుందండి. అది నమ్మిన వాళ్ళకే ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతం ఉమ్, అది. ఎందుకంటే నమ్మకంగా వాడుకోండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాబట్టి ఇది ప్రకృతి నుండి వచ్చింది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు సార్. ఇది ఉమ్, దుంప, నల్ల బ్లాక్ జింజర్ దుంప కాబట్టి ఎవ్వరు కూడా ఎటువంటి అపోహలు అవసరం లేదు, కంప్లీట్ గా వాడుకోవచ్చు. నేనైతే ఉమ్. వాడుకున్నాను. నేనైతే 10 మందికి కూడా చెప్తున్నాను సార్, రైట్. వాడుకోమని థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు. మీరు ఆర్ఎంపీ డాక్టర్ గా మీరు మీరు వాడుకొని బీపీకి టాబ్లెట్ లేకుండా అవ్వడాన్ని చెప్పారు. నలుగురు కూడా ఇంకా నమ్మడానికి, అందుకనే మిమ్మల్ని, ఎందుకంటే అన్ని సక్రమంగా చెప్పగలుగుతారని మిమ్మల్ని తీసుకున్నాం. మా దగ్గర బీపీకి టాబ్లెట్లు మానేసిన వాళ్ళు కనీసం ఒక 500 మంది పైన ఉంటారు సార్. కానీ మిమ్మల్ని ఎందుకు సార్ పిలిచి మేము అడిగాము అంటే ఒక మాట సార్, మీరు ఆర్ఎంపీ డాక్టర్ గా మీరు చెప్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది, నలుగురు కూడా అర్థం చేసుకుంటారని మిమ్మల్ని తెలడం జరిగింది. చెప్పండి సార్. సార్ ఇంకో మాట సార్, నాకు బీపీ తగ్గింది కదా అని చెప్పేసి ఏది పడితే అది తినను సార్ నేను. ఫస్ట్ మనకేంటంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. Yes. ఒకళ్ళు చెప్తేనో ఒకళ్ళు బాగు చేసుకోమంటేనో కాదు సార్. ఫస్ట్ మనం కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి సార్ రూల్స్. అలానే నేను పికిల్స్ తిన్నాను, నాన్ వెజ్ కూడా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఏది తీసుకున్నా కూడా లిమిట్ గా తీసుకుంటాను సార్. ఉప్పు అయితే Yes. నేను అసలు వాడను సార్. నిలపచ్చలు కూడా తీసుకోను సార్. మెయిన్ నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను. నాకు తగ్గిపోయింది కదా అని నేను సంతోషపడను. అలా అని చెప్పేసి ఓవర్గా ఈటింగ్ చేయడం కానీ అది లిమిట్ సార్. ఏదైనా సరే కొంచెం మంచి ప్రికాషన్స్ తీసుకున్నాను సార్. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ధన్యవాదాలు యూ సార్. వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ టెస్టిమోనీ అండి. సో విన్నారు కదా, సత్యనారాయణ గారు వారు ఇప్పుడు టాబ్లెట్లు వేసుకోవట్లేదు, అలోపతి టాబ్లెట్లు. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇదైందని, హెల్దీగా ఉన్నానని చెప్పడం జరిగింది. ఇలాంటివి బీపీకి టాబ్లెట్లు వాడకుండా కొన్ని 100 మంది మా దగ్గర టెస్టిమోనీస్ ఉన్నాయి విత్ రిపోర్ట్స్. రైట్.